హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సారికాస్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు అయితే కలర్ పేపర్స్ యూజ్ చేసి మనం గ్రీటింగ్ కార్డ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. సో ఈ కలర్ పేపర్స్ అయితే కనుక నాకు ఒక పేపర్ వచ్చి 2 రూపీస్ పడింది. సో స్టేషనరీ షాప్స్లో మనకి దొరుకుతాయి, అవి తీసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే కనుక నేను బ్లూ కలర్ అండ్ వైట్ కలర్ పేపర్స్ని చూస్ చేసుకున్నాను. సో ఫస్ట్ అయితే కనుక వాటిని ఈక్వల్గా ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ వస్తున్నాను. కార్నర్స్ని మనం చూసుకున్నామంటే ఈజీగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా ఎలా ఫోల్డ్ చేసుకున్నాను అని. సో సేమ్ వైట్ పేపర్ని కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకున్నాము. సో అవుటర్ పార్ట్ అయితే కనుక బ్లూ కలర్ యూజ్ చేస్తున్నాను, ఇన్నర్ పార్ట్ వచ్చేసరికి వైట్ కలర్ యూజ్ చేస్తున్నాను. సో కాంపాస్ యూజ్ చేసి నేను హాఫ్ సర్కిల్ అయితే వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏదైనా ప్లేట్ కానీ ఏదైనా ఉన్నా కూడా మీరు దాంతో డ్రా చేసుకోవచ్చు. సో డ్రా చేసుకున్న షేప్ని అయితే నేను సిజర్ యూజ్ చేసి కట్ చేసుకుంటూ వస్తున్నాను. సో చూసారు కదా, కట్ చేయడం అయితే అయిపోయింది. సో వైట్ పేపర్ యూజ్ చేసి నేను చిన్న చిన్న హార్ట్స్ అనేవి కట్ చేసుకున్నాను సిజర్ యూజ్ చేసి. సో 2 టైప్స్ ఐ మీన్ 2 సైజెస్గా చేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే కనుక ఫెవికాల్ కానీ లేదంటే గమ్ కానీ యూజ్ చేసి లోవర్ పార్ట్ ఉన్న హార్ట్ని అయితే కనుక ఆల్మోస్ట్ కంప్లీట్గా స్టిక్ చేయడానికి చూస్తున్నాను. అండ్ అప్పర్ పెడతాం కదా ఇంకొక హార్ట్ షేప్ అనేది, అదైతే కనుక ఓన్లీ మిడిల్ పార్ట్లో నేను స్టిక్ చేసుకుంటూ వస్తాను. సో మీరు స్టిక్ చేసేటప్పుడు కూడా చిన్న ఒక డ్రాప్లా పెడితే సరిపోతుంది, అది స్ప్రెడ్ అయిపోతుంది. అదే కనుక మళ్ళీ మనం ఫింగర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే అదంతా వెట్ అయిపోతున్నట్లు అయిపోతూ ఉంటుంది. సో జస్ట్ ఒక చిన్న డ్రాప్ పెడితే సరిపోతుంది. సో ఫస్ట్ హార్ట్ షేప్స్ అయితే కనుక స్టిక్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు సెకండ్ హార్ట్ షేప్స్ అనేవి జస్ట్ ఒక లైన్ లాగా నేను ఫెవికాల్ యూజ్ చేసి అప్లై చేసుకుంటున్నాను మిడిల్ ఆఫ్ ద హార్ట్లో. ఎక్కువ అయితే కనుక యూజ్ చేయొద్దు ఫెవికాల్ అనేది, బికాజ్ ఎందుకనంటే మళ్ళీ హార్ట్ అంతా కూడా స్టిక్ అయిపోతుంది. సో నెక్స్ట్ అయితే కనుక హార్ట్ తీసుకొని జస్ట్ ఫోల్డ్ చేసి ఎక్కడైతే ఫెవికాల్ వేసామో ఆ పాయింట్లో స్టిక్ చేస్తే సరిపోతుంది.
సో సెకండ్ హార్ట్స్వి కూడా మనం స్టిక్ చేసేసుకున్నాము కదా. సో నా దగ్గర ఇంకా బ్లూ పేపర్ మిగిలి ఉంది కదా, దాన్ని యూజ్ చేసుకుని ఇంకా చిన్న చిన్న హార్ట్ షేప్స్ అనేవి నేను కట్ చేసుకున్నాను. నాకు ఎందుకో వైట్ అలా బ్లాంక్గా వదిలేయడం నచ్చలేదు. సో నేను ఈ బ్లూ కలర్ హార్ట్స్ అనేవి సేమ్ ఇందాక ఎలా అయితే స్టిక్ చేశానో కంప్లీట్గా కాకుండా జస్ట్ మిడిల్ పార్ట్ లాగా స్టిక్ చేయడము, అదేవిధంగా ఈ బ్లూ హార్ట్స్ని కూడా నేను స్టిక్ చేసుకుంటూ వస్తున్నాను. బ్లూ కలర్ హార్ట్స్ కూడా స్టిక్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. సో చూసారు కదా, చాలా క్యూట్గా ఉన్నాయి కదా చూడడానికి హార్ట్ షేప్స్ అనేవి. సో ఇన్నర్ పార్ట్ అయితే మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం. సో వైట్ పేపర్ తీసుకొని దీనికి 2 లైన్స్ అనేవి డ్రా చేసుకున్నాను నేను. చూసారు కదా, ఆల్మోస్ట్ స్క్వేర్ షేప్ అనేది డ్రా చేసుకున్నాను. సో దీన్ని అయితే కనుక నేను కట్ చేసేసాను. అక్కడ వరకు చూస్తున్నారు కదా ఏ విధంగా కట్ చేశాను అనేది. సో అక్కడైతే కనుక నేను స్టిక్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. సో అవుటర్ సైడ్స్ కూడా మీరు స్టిక్ చేసేసుకోండి. చూసారు కదా, హ్యాపీ అనేది నేను ఎలా రాసేసుకొని దాన్ని కట్ చేసుకున్నాను చిన్న షేప్స్ ఇస్తూ. సో బర్త్డే కూడా అలాగే కట్ చేసుకున్నాను. సో దాన్ని అయితే కనుక ఇన్నర్ పార్ట్లో ఫెవికాల్ వేసి అక్కడ స్టిక్ చేస్తూ వస్తున్నాను. సో చూస్తున్నారు కదా ఏ పార్ట్లో నేను ఇది ప్లేస్ చేశాను అన్నది. సో మీరు స్కెచెస్ యూజ్ చేసన్నా డ్రా చేయొచ్చు. సో బయట అయితే కనుక నేను స్కెచ్ యూజ్ చేసి హ్యాపీ బర్త్డే అనేది రాయడానికి చూస్తున్నాను. సో మీ దగ్గర స్టిక్కర్స్ కానీ ఏదన్నా ఉన్నా కూడా మీరు స్టిక్ చేయొచ్చు. సో ఈ కార్డ్ ప్రిపరేషన్ అనేది జస్ట్ మనం ఒక 10 రూపీస్తో ఎలా చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కార్డ్ ప్రిపరేషన్ అనేది చేశాను. సో మన దగ్గర ఎలానో ఎప్పుడైనా గ్లిటర్ పెన్స్ ఉంటూనే ఉంటాయి, వాటితో చిన్న చిన్న డాట్స్ అనేవి పెట్టుకుంటూ వస్తున్నాను. డాట్స్ కాకపోతే హార్ట్స్ అన్న యూజ్ చేయొచ్చు. నేను ఆల్రెడీ హార్ట్ షేప్స్ యూజ్ చేస్తున్నాను కదా, ఇక్కడైతే చిన్న చిన్న డాట్స్ అనేవి యూజ్ చేస్తూ వస్తున్నాను. లేకంటే చిన్న చిన్న బటర్ఫ్లై షేప్స్ అన్న యూజ్ చేయొచ్చు, లేదంటే లీవ్స్ లాగా డిఫరెంట్ షేప్స్ అనేవి యూజ్ చేయొచ్చు. బ్లూ కలర్ హార్ట్స్ పెట్టున్నాం కదా, వాటి మధ్యలో కూడా నేను ఒక చిన్న డాట్ అయితే పెడుతూ వస్తున్నాను. అవుటర్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇన్నర్ పార్ట్లో చూసారు కదా, నేను చిన్న చిన్న హార్ట్స్ అనేవి కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకొని అక్కడక్కడ అనేది స్టిక్ చేసుకుంటూ వచ్చాను.
సో ఈ పార్ట్ అయితే ఎంటీగా ఉంది కనుక సో ఇక్కడ కూడా ఒక బ్లూ హార్ట్ అనేది పెడుతున్నాను. సో బ్లూ హార్ట్ పైన ఒక చిన్న వైట్ హార్ట్ అనేది పెట్టాను ఎంటీగా లేకుండా. సో ఈ పార్ట్ని మీకు ఇంకా ఏదన్నా ఐడియాస్ ఉన్నా కూడా మీరు ఆ ఐడియాస్ ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇది జస్ట్ పిల్లలు ఈజీగా కార్డ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించింది మాత్రమే. సో చూడండి, నేనైతే హార్ట్స్ అనేవి కంప్లీట్గా స్టిక్ చేయలేదు. సో చూడండి, లోపల చిన్న చిన్న బ్లూ హార్ట్స్ పెట్టడం వల్ల ఎంత క్యూట్గా ఉందో. ఆ బ్లూ హార్ట్స్ కూడా నేను 2 డిఫరెంట్ సైజెస్ అనేవి యూజ్ చేశాను. సో నా కార్డ్ ప్రిపరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి గైస్. సో థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సారికాస్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్.